లోపల ఉండే వాళ్ళందరికీ నెలకు 1500 రూపాయలు పంపిస్తాం. సంవత్సరానికి తల్లికి వందనం కింద 15,000 రూపాయలు మీ పిల్లలకి ఇచ్చే బాధ్యత నాదని తల్లులందరికీ హామీ ఇస్తున్నా. ధరలు తగ్గిస్తాం, ధరలు తగ్గించి మీ ఆదాయాన్ని పెంచుతాం. అదే సమయంలో ప్రతి ఒక్క ఆడబిడ్డకు హామీ ఇస్తున్నా, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాదు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం. ఇవన్నీ చేసిన తర్వాత నా ఆలోచన ఒకటి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చేది 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేస్తున్నాడు మీ దగ్గర నుంచి, అవునా కాదా? ఇంట్లో కూర్చొని లెక్కేయండి. మీకు ఇచ్చేది 10, నిత్యావసర వస్తువులు, పన్నులు అన్ని పెరుగుడు, బాధుడి కింద 100 రూపాయలు దోచేస్తున్నాడు. నేను ఆలోచించేది సంపద సృష్టిస్తా, 15 రూపాయలు మీకు ఇస్తా, 15 రూపాయల నుంచి 100 రూపాయలు చేసే మార్గం నేర్పిస్తా, 100 నుంచి 1000 రూపాయలు చేసే మార్గం నేర్పిస్తా, 1000 నుంచి 10,000 చేసే మార్గం చేసి వ్యక్తిగత కుటుంబ వికాసంతో మీ సంపద పెంచే బాధ్యత నాది. దానికి సారథులుగా మా ఆడబిడ్డలే ఉంటారని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఆ రోజు చెప్పాను, ఆర్థిక స్వాతంత్రం వస్తే సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఒకప్పుడు మీకు ఆర్థిక స్వాతంత్రం ఇవ్వాలంటే మా మగవాళ్ళకందరికీ కోపంగా ఉండేది. అనేక సందర్భాలు అన్నారు, మిమ్మల్ని ఎగతాళి చేశారు. తెల్లవారు నిద్రలేసి ఫైల్ సంఖ్యలో పెట్టుకోబోతున్నారు. మీ అన్న చంద్రబాబు అంటున్నారు ఆయన వచ్చి మిమ్మల్ని కాపాడతారంటే, కాదు, నమ్మకం ఉందని ముందుకు వచ్చిన మా ఆడబిడ్డల్ని మరొక్కసారి గుర్తు చేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ మీకు హామీ ఇస్తున్నా, నా జీవితంలో పేదరికం లేని సమాజం చూడాలన్నది నా ఆశయం. ఆ సమాజం మీ ద్వారానే సాధ్యం, మీ ద్వారానే సాధిస్తారని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఏమమ్మా, డాక్రా సంఘాలకు చెప్పండి, మీరు ఇంటికి ఒకరు బయట రండి, మీరే నా సైన్యం, మీరే నా క్యాంపైనర్స్. 72 రోజులు మీరు పనిచేయండి, మీ రుణం తీర్చుకోవడం నా బాధ్యత, అది నా కర్తవ్యం. చేసి చూపిస్తా. చేస్తారా అని మా ఆడబిడ్డలు అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి చేస్తామని. మీ కుటుంబం బాగుపడాలి, మీరు బాగుపడాలి, సమాజం బాగుపడాలి. ఎప్పుడు కూడా మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు సమాజ హితం కోసం కష్టపడతారు. రెండో విషయం, మీరు శ్రద్ధ పెడతారు. శ్రద్ధ పెడితే ఏదైనా సాధ్యం. అలాంటి నా ఆడబిడ్డలు దీన్ని ఆలోచించాల్సిందిగా నేను కోరుతున్నా. ఇంకో పక్క ఈరోజు జగన్మోహన్ రెడ్డి విర్రవీగుతున్నాడు. ఎంచోపు మాట్లాడినా విశ్వసనీయత గురించి మాట్లాడతాడు. ఒక్కసారి వీడియో చూద్దాం. 25 ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకుందాం. ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో కూడా గట్టిగా చూస్తామని చెప్పి కూడా చెప్పండి. ఆ 2024 ఎన్నికలు జరిగే నాటికి మందనేది లేకుండా చేసిన తర్వాత ఓట్లు అడుగుతానని చెప్పి ప్రతి అక్కకు చెల్లమ్మకు నేను మాటిస్తా ఉన్నా. నా సిపిఎస్ మనం అధికారంలోకి వచ్చిన వారంలో చేపించేస్తానన్నా. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. 200 యూనిట్ల వరకు మీకు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం. ప్రాజెక్టు 2021 జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము. ఖరీఫ్ 2022 నాటికి నీళ్లు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నాం. 2023 ఖరీఫ్ కు కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. 2025 ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి సమగ్ర సప్లాన్ చట్టాన్ని చట్టబద్ధంగా తీసుకొస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాము. 3వ వంతు నిధులు బీసీలకు కేటాయిస్తాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను మీ అందరికీ. ఇలా ఉట్టి బీసీలకే 139 కార్పొరేషన్లు పెడతామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాము. పంట వేసే ముందే పలాని రేట్లకు కూడా పలాని రేట్లు అని చెప్పి రేట్లు కూడా ప్రకటిస్తాం. గిట్టుబాటు ధరకు గ్యారంటీ ఇస్తాం. విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. ప్రతి కాపు సోదరుడికి నేను ఇవాళ హామీ ఇచ్చి చెప్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి 5 సంవత్సరాలలో ఏదైతే కాపు కార్పొరేషన్ కోసం నిధులు ఏదైతే కేటాయించాడో ఆ నిధులకు రెట్టింపు నిధులు కేటాయిస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. ఇది జగన్ అనే నేను మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ చెప్పిన 5,000 కోట్ల రూపాయలను
10,000 కోట్ల రూపాయలు ఇస్తాను అని చెప్పి నేను చెప్పడం మోసమా అని అడుగుతా ఉన్నా. సౌమ్యుడిగా పేరు పొందిన ఎక్స్ ఎంపీని అతి కిరాతకంగా ఇంట్లోకి చొరబడి గొడ్డలి తీసుకొని నరికి అత్యంత దారుణంగా చంపడం అన్నది ఇంతకన్నా దారుణమైన విషయం ఎక్కడా ఉండదు. కరెంటు ఛార్జీలు బాదుడే బాదుడు. 2024 ఎన్నికలు జరిగేసరికి మందరిని పూర్తిగా తీసేసిన తర్వాత మనం ఓట్లు అడుగుతామని చెప్పి గట్టిగా చెప్తాము. ఇక మొదలెడు. విన్నారా మీరు? అర్థమైందా? విశ్వసనీయత బిడ్డ మాట్లాడితే మీ బిడ్డ అంటున్నాడు. కాదు, ఈయన క్యాన్సర్ గడ్డ. ఏమన్నాడో చూశారు. బీసీలకైతే 15,000 కోట్ల రూపాయలు చెప్పిన 75 కోట్ల రూపాయలు పెడతా అన్నాడు. 75 పైసలు పెట్టలా. ఇప్పుడు మాట్లాడుతున్నాడు 99% చెప్పిన పనులన్నీ చేశాడంట. అంటే అబద్ధాలు కోరంటే ప్రపంచంలో ఈయనకి PhD కాదు, నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి. అబద్ధాలు చెప్పడం నోబెల్ ప్రైజ్ ఇస్తే అది జగన్మోహన్ రెడ్డి గారు మనందరం కూడా రికమెండ్ చేయాలి. అబద్ధాలు చెప్పడంలో నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ చెప్పండి. అర్హుడు, ఇంకెవడింత అర్హత రాదు. ఎస్సీలకు 27 పథకాలు రద్దు చేసి మళ్ళీ ఎస్సీలు బిడ్డ అంటాడు. కాపులకు 10,000 కోట్లు ఇస్తానని 10 రూపాయలు కూడా ఇవ్వకుండా నిర్వీర్యం చేశాడు. ముస్లింలకు అన్ని కార్యక్రమాలు నిర్వీర్యం చేశాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాడు. మళ్ళా ఇప్పుడు నిన్న వచ్చి సిద్ధం అంట. సిద్ధం దేనికి? మేము సైతం సిద్ధం, అవునా కాదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించడానికి సైతం సిద్ధం. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. మేము సైతం సిద్ధం. మీ పార్టీని భూస్థాపితం చేయడానికి సిద్ధం. అందుకే ఈరోజు చూస్తున్నారు. మొన్నటి వరకు అన్నాడు నాకు అడ్డమే లేదన్నాడు. మీరంతా నా ఇంటికి బిక్కుంటారా అన్నాడు. అన్నాడా లేదా? ఇంత హంబా వ్యక్తి ఎవరు ఉండరు ప్రపంచంలో. నిన్న మీరు చూశారో లేదో, ఏంటే ఉన్నాడు కన్నా లక్ష్మీనారాయణ. కన్నా లక్ష్మీనారాయణ పైన ఆంబోతు రాంబాబు దాడి చేస్తాడు. కబద్దార్, జాగ్రత్తగా ఉండమని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆంబోతుల్ని హెచ్చరిస్తున్నా. పిచ్చాట్లాడొద్దండి. మొన్నే మీరు చూశారు, మేము సైకో అంటే మీరు కూడా ఊరేగుతున్నారు, బ్రహ్మాండంగా డాన్సులు చేస్తున్నారు. ఆ పాట వస్తే నాకు అర్థం కాల. మీ అందరి అభిప్రాయం కూడా జగన్ ఒక పెద్ద సైకో అని, అవునా కాదా? 4 ఉదాహరణలు చెప్తున్నాను. మొన్న విశాఖపట్నంలో ఒక మీటింగ్ జరిగింది. అక్కడ నా కట్అవుట్, పవన్ కళ్యాణ్ కట్అవుట్ ఇంకొక ఇద్దరే పెట్టారు. పెట్టి అక్కడ మా కట్అవుట్లు కొడుతూ పైశాచిక ఆనందం పొందారు. బూట్ కాళ్ళతో తన్ని అవన్నీ కూడా చించి కిందనేసి తొక్కి పైశాచిక ఆనందం పొందారంటే ఇతను సైకో అవునా కాదా అని అడుగుతున్నా. ఇప్పుడు ఇక్కడ మనం ఆయన ఫోటో పెట్టి కొట్టలేమా? తొక్కలేమా? అది మన సాంప్రదాయం, మన సంస్కృతి. అది సైకో సాంప్రదాయం, సంస్కృతి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్ననే మాచర్లలో దుర్గారావు అనే వ్యక్తి, మత్స్య కార్మికుడు, పేదవాడు, పార్టీ మారనన్నాడు. అంతమంది చంద్రయ్య పార్టీ మారమంటే కనీసం జై జగన్ అనమంటే, జై జగన్ అంటే నిన్ను చంపం, నీకు ప్రాణంతో వదిలేస్తామంటే జై చంద్రబాబు అని ప్రాణాన్ని వదిలిన చంద్రయ్య. నేను ఆ పాడి మోసాను. నా జీవితంలో ఎప్పుడూ అలాంటి కుటుంబాలకు రుణపడి ఉంటాను. నిన్న దుర్గయ్య ఇదే మారిగా పార్టీ మారమంటే నేను మారనంటే
అక్కడుండే ఎస్ఐ పోలీస్ స్టేషన్ పిలిపించి ఎప్పటికప్పుడు ఆయన కొట్టి గందరగోళం చేసి టార్చర్ చేసి ఆ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఎంతమంది ఇలాంటి బలవంతపు ఆత్మహత్య చేసుకున్నారో మీరు చూస్తే రాష్ట్రంలో కోకొల్లలు. అంటే ఈ